లాకప్ డెత్లు, మిస్టరీ డెత్ల వ్యవహారం అంతా ఒకవైపు ఉంటే, అది అలా ఉంటే రేపు 21వ తారీఖు నాడు సరిగ్గా ఇంకా 2 రోజుల టైంలో మీరు కాపుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారనే దాని మీద మీరు అధికారికంగా ఏ రకమైన ప్రకటన కూడా చేయకపోయినప్పటికీ దీన్ని చాలామంది మీడియాలో ఆల్రెడీ డిబేట్లు చేస్తున్నారు. ఎవరు ఇష్టారీతిన వాళ్ళుగా ఊహించుకుని ఏవేవో చిలవల పొలవల కథలు కథనాలు చేస్తున్న సందర్భంలో 99 టీవీ మిమ్మల్ని ప్రత్యేకంగా అసలు ఏంటి ఈ జరుగుతున్నటువంటి ప్రచారాలు వాస్తవేనా, అసలు దేనికోసం మీరు సమావేశం అవుతున్నారు, ఈ మీటింగ్ ఎజెండా ఏంటి, దీని ద్వారా చూస్తేనేమో చాలా పెద్ద లిస్ట్ ఉంది. దాదాపుగా మాకు కూడా ఒక లిస్ట్ వచ్చింది. శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా, అనంతపురం వరకు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, చాలా ప్రముఖులందరూ కూడా ఉన్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఒక్కసారిగా ఏంటి కాపుల సమావేశానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు అవి కూడా డిస్కస్ చేద్దాం. ముందు ఏదన్నా ఎజెండా ఏమైనా ఉందా, హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా, ఓపెన్ ఎజెండా ఏమైనా ఉందా? మాట్లాడొచ్చండి నేను? సార్ నమస్కారం. నమస్తే అండి. చూసి ప్రేక్షకులకు అందరు కూడా నా ధన్యవాదాలు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చించాలనే ఉద్దేశంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మా ఇంటికి మామూలుగా ఆహ్వానించడం జరిగింది. ఇది ఒక చర్చా వేదిక. ఇదేదో వ్యూహాత్మకంగా మీటింగులు పెట్టుకుని లేకపోతే ఈ జరుగుతున్నటువంటి మీటింగ్ కోసం ఒక వేరే పార్టీల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకోవటం, దీని గురించి ఆలోచన చేయటం అనేటువంటిది ఇది వాళ్ళు ఉలికిపడతాను. ఇది అంతే తప్పితే రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమైనటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూర్చొని ఒక చర్చించుకుందాం అనేటువంటి మీటింగ్ ఇది. మేము మాట్లాడిన తర్వాత, మేము ఏదన్నా చెప్పిన తర్వాత వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే ఎవరైనా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరో నియంత్రించలేరు. కానీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఈ మీటింగ్ గురించి అనేటువంటిది మాకైతే అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావటం ఒకసారి బయట చూడండి. వాళ్ళదే మీరు ఉలిక్కి పడుతున్నారు అన్నారు కదా, ఎగ్జాంపుల్ ఆయననే కాదు, నేను మీటింగ్ పెట్టినా, తోట తిరుమూర్తి గారు మీటింగ్ పెట్టినా వాస్తవం మాట్లాడుకోక తప్ప లేని ఆపాదిస్తే మేము కూడా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా జనసేన పార్టీకి ఎక్కువ శాతంలో కాపులు సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇది పూర్తిగా కాపుల పార్టీ కాదు. లేకపోతే రెడ్డి పార్టీలు అంటే అలా అయితే ఎప్పుడు ఏకంలో నెగ్గదండి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా యూత్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, అదే విధంగా కాపుల్లో ఎక్కువ సంఖ్యాపరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇది ఒక ముద్ర వేసి ఇతర కులాలను దూరం చేశారు. అప్పుడు అసలు అలాంటిది నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి కాపులకు అన్యాయం జరగడం అనేది లేదు. అలా చేస్తే మేము కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తిని నేను. రాష్ట్ర కాపులు కూడా తెలుసు, కాపులు అని చెప్పుకునే వాళ్ళు కాపులకు ఏం చేశారో చెప్పాలి. నేను కాపులకు ఏదన్నా వస్తే నేనేం చేశాను నేను చెప్తాను. అంతేగాని ఇప్పుడు ఎవడో వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి 4 మాట్లాడేసి వెళ్ళిపోతే అది అవుట్ సార్. సో ఈయనే కాదండి, మామూలుగా సరే ఈయన జనసేన తరఫున ఈయన మాట్లాడి ఉండొచ్చేమో, లేకపోతే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాల్లో కూడా మీ జరగబోయే మీటింగ్ మీద చర్చోపచర్చలు, ఊహాగానాలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఈ రెండింటిని కలిపి ఎలా చూడాలంటారు? ఎలా చూడటానికి ఒక రాజకీయ పార్టీగా మేమందరం కూర్చొని మాట్లాడుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఏర్పాటు చేసుకునేటువంటి చర్చా వేదిక. మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం మా పార్టీ రేపు అధికారంలోకి రావటం కోసం ఏ విధంగా మనం ఆలోచన చేయాలనేటువంటిది, ఏ జిల్లాలో ఏ పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అందరం కలిసి కూర్చుందాం అనేటువంటిది ముఖ్య నాయకులు అందరూ కూర్చున్నాం. అంటే ఒక రాజకీయ పార్టీగా రేపు భవిష్యత్తులో అధికారంలోకి రావాలనేటువంటిది వ్యూహాలు అనేటువంటిది రాజకీయ పార్టీలకు అయితే ఉంటుంది. ఎవరినో అధికారంలోకి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసేటువంటి పార్టీ కాదు ఇది. రేపు భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి అధికారంలోకి రావటం కోసం ఏ విధంగా మనం ప్రణాళికతో ముందుకెళ్ళాలనేటువంటిది కూర్చోవటమే ఇక్కడ ముఖ్యమైనటువంటి
ఎజెండా తప్పితే అంతకు మించినటువంటి ఎజెండా లేదు. కాపుల కోసం మాట్లాడేవాళ్ళు కాపుల కోసం ఏం చేశారనేటువంటి సోదరులు బొలిశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అంత ఉలిక్కిపడవలసినటువంటి అవసరం లేదు. మేము మాట్లాడిన తర్వాత ఎవరు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడుతున్నాము అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ స్వేచ్ఛ ఉంది. మీరు అప్పుడు మాట్లాడి ఎందుకు ఉలిక్కిపడవలసినటువంటి అవసరం ఏమి లేదు ఇక్కడ. అంటే ఒక రకంగా అనుకోవచ్చంటారా త్రిమూర్తులు గారు, రాష్ట్రంలో ఒక్కసారిగా అనూహ్యంగా ఏంటంటే కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమికి చాలా పెద్ద మొత్తం